జనరల్గా నైట్ అఫెండర్స్ డే అఫెండర్స్ కలుస్తుంటారా కోర్టులో కానీ బయట ఎక్కడికైనా? నువ్వు దొంగలతో మాట్లాడడం మిగతా దొంగలతో? నేను అసలు ఎవరితో మాట్లాడను సార్. జైల్లో కూడా కలిసినావంటే ఉన్నావంటే ఉన్నా, పోయినావంటే పోయినా, అంత మాత్రమే తప్ప వేరే వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోవడం, బయటకు వచ్చినాక నువ్వు నాతో మాట్లాడు, ఉండు, నా దగ్గరనే ఉండని చెప్పేసి అదంతా. సాధారణంగా పోలీస్ రికార్డ్స్లో పోలీస్ చెప్తుంటారు, జైళ్ళు అన్నవి ఒక యూనివర్సిటీ. అంటే బయట చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళందరూ జైలుకి వచ్చిన తర్వాత అందరూ మీటింగ్ పెట్టుకొని పెద్ద దొంగతనాలు చేయడానికి ఒక టీమ్గా ఫామ్ అవుతారు. బయటకు వచ్చి లోపల ఉన్న కొత్త దొంగలకి వాళ్ళే సీనియర్ దొంగలు బెయిల్ వేస్తారు. బయటకు వచ్చిన తర్వాత కొత్త గ్యాంగ్స్గా ఫామ్ అయ్యి దొంగతనాలు చేస్తుంటారు. అంటే జైల్స్ అనేవి ఒక యూనివర్సిటీగా మారుతున్నాయని పోలీసులు అంటుంటారు. అది నిజం? అది లేదు. కానీ ఏంటంటే అక్కడ వాళ్ళు దొంగతనం చేసి ఈ దొంగతనం మీదకి వచ్చినారు వీళ్ళు అని చెప్పేసి అంటే పాత వాళ్ళు ఉంటారు కదా, ఏం కేసులు వచ్చినా ఏం సంగతి అని అడుగుతారు. వాళ్ళని కేసులు వచ్చినాక అంటే ఎందుకమ్మా చేయడము, అసలు మీరు దొంగతనం మీ వయసైనా చేసేది, అసలు దొంగతనం చేయడం చాలా బ్యాడ్ రా, వద్దు మానేసుకోండి రా అని చెప్తుంటాం సార్ మేము లోపల. మాకు మా సార్ వచ్చి మాకు 1 వీక్ అంటే కొంతమంది చెప్పడం కాకుండా మిగతా దొంగలు ఎవరైనా ఇలా కాదు ఈ విధంగా చేస్తే దొరికేదాను కాదు అనేది నేను అదంతా గమనించాను సార్. లోపల ఉంటే నా వర్క్ ఏందో నేనేందో. కానీ బయట నువ్వు తాళాలు పగలగొట్టడంతో దొరికిపోతుంటావు, నీ ఫింగర్ ప్రింట్స్ కొంతమందికి పోలీసులకు దొరుకుతాయి కాబట్టి దొరుకుతావు. దొంగతనం చేసి జైల్లోకి వచ్చి ఈసారి పోలీసులకు పట్టుపడకుండా ఉండాలంటే ఎలాగ చేయాలని ఆలోచిస్తుంటావా? లేదు సార్. ఎప్పుడు ఒకటే టైప్ చేస్తావా? నేను అట్లా కొత్తగా నేను ఆలోచించుంటే నేను ఈ పోలీసు వాళ్ళకి కూడా దొరకపోతుంటే సార్. నేను చేయదని కూడా నన్ను అనవసరంగా వేస్తున్నారు కదని అదొకటే బాధ తప్ప సార్. సరే, జైలుకి వచ్చావు, జైల్లో నీకు అధికారులు ఏ విధంగా చూసుకుంటారు? జైల్లో ఉన్న వాళ్ళు మేడమ్స్ అయినా కానీ సార్ వాళ్ళైనా కానీ చాలా బాగా చూసుకుంటారు సార్. మాకు కౌన్సిలింగ్ ఇస్తారు సార్. మాకు 1 వీక్ ఒక్కోసారి మాకు లోపలికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఏం చెప్తారంటే, మీరు మంచిగా ఉంటే మాకు సంతోషం రా, ఇట్లా 10 సార్లు రావడం పోవడం బాగా అనిపించదు, అది మీరు చీప్ అనిపిస్తారు పబ్లిక్, మీరు మంచి బతకడమే మాకు కావాలా. అది కాక బయటికి పోయినాయి అంటేనే మాకు ఆధారం అనేది బయటికి పోయినాయి అంటేనే ఉండదు, ఎక్కడ ఉండదు కదా. ఇన్నిసార్లు జైలుకి వెళ్ళినా పోయేసి మళ్ళీ బయటకు వస్తున్నా పోతున్నానంటే ఎవరు ఇల్లు ఇయ్యరు మాకు. మా సార్కి, మా వికే సింగ్ సారు, మా డిఐజీ సార్ వాళ్ళందరూ కలిసి మాట్లాడి, మీకు ఇల్లు ఇప్పిస్తాం, అన్ని ఇప్పిస్తాం అమ్మ, పెట్రోల్ పంప్లో పని చేసుకో, మా ముందర నువ్వు ఉంటావా, ఉంటే ఏ పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని టచ్ చేయరు అని చెప్పారు సార్. నేను అప్పటి నుంచి ఇప్పుడు 1 ఇయర్ నుంచి దీంట్లో పనిచేస్తున్నాను సార్. ఓకే, జైల్లో పని చేసుకుంటున్నావు, పెట్రోల్ పంప్లో పని చేస్తున్నావు, కొత్త జీవితాన్ని ప్రారంభించావు. అవును సార్. పోలీసులు రావడం అంటే అప్పుడు ఏం చేస్తుంటారు? రాని సార్, నేను పని చేసుకునేది ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది. అంటే పాత కేసుల గురించి వచ్చినప్పుడు? పాత కేసులు అసలు నాకు లేవు సార్, ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయిపోయినాయి. సాధారణంగా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కాలనీల్లో ఇల్లు ఇవ్వరు, కుటుంబ సభ్యులు రానివ్వరు, అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నావా? అట్లాంటి పరిస్థితులు ఎదురు చూసుకొని నేను మేడం వాళ్ళతో మాట్లాడి నేను ఇక్కడ జాయిన్ అయినా సార్. మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఇల్లు ఇప్పించారు సార్. మేడం వాళ్ళు కూడా చాలా మంచిగా చూసుకుంటారు సార్ మాకు. తిరిగి కష్టాలు, ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు మరొకసారి దొంగతనం చేయాలని అనిపించడం కానీ, లేదా బయట ఏమైనా తాళం వేసిన ఇల్లు చూసినప్పుడు దొంగతనం చేయాలనిపిస్తుందా? ఫస్ట్ అట్లాంటి ఫీలింగ్ ఉండేది సార్ నా మనసులో. ఇప్పుడైతే నేను పని చేస్తుంటే నాకు ఎందుకు ఈ బతుకు, పాత బతుకు నాకు అసలు వద్దు చీ అని చెప్పేసి అనిపించింది సార్ నాకు. ఒకసారి ఏడ కనిపించినా కానీ మనకొద్దు, నాకు ఆ జీవితం వద్దు, ఇప్పుడు ఈ జీవితం కంటే ఈ జీవితం చాలా బాగుంది, నా పాత జీవితం అసలు బాగాలేదు అనిపిస్తుంది సార్. కానీ తాళం వేసిన ఇల్లు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఏమనిపించదు సార్, మామూలుగా వెళ్ళిపోతా. కానీ అప్పుడైతేనేమో అబ్బా ఎంత బాగుంది చూడు బుజ్జికండ అనిపించేది. కానీ ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్స్ అనేది లేదు సార్. ఫస్ట్ ఉంటుండే అలా. ఎందుకని అంటావా, ఇప్పుడు మాకు ఈ డ్యూటీలు పెట్టించారు మా సార్ వాళ్ళు, మా మేడం వాళ్ళు చాలా మంచిగా సార్. వాళ్ళు మాకు చాలా బాగా. తాళం వేసిన ఇల్లు చూడగానే మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది? లేదు సార్, ఫస్ట్ స్టార్టింగ్లో అనిపిస్తుంది ఏంటంటే, ఫస్ట్ జైలుకి అంతకంటే ముందు ఒక 2003లో అప్పుడు అనిపించేది, తాళాలు వేయంగానే ఎంత బాగున్నాయి చూడు, ఎంత ముద్దుగానే చూడు అనుకునేదాన్ని. అనుకున్న తర్వాత పోదాంలే, వద్దు, నా మనసు రెండు దిక్కులు ఆలోచిస్తా సార్, పోయి చేయాలా వద్దా, చేస్తే వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా, బాధపడతారా, వాళ్ళు ఇల్లు వాళ్ళు అని చెప్పేసి అనుకునేదాన్ని. చేసేస్తే అయిపోదా మన పని, చేసుకుంటే మన ఫ్యామిలీ గురించి మనం చేసుకుంటున్నాం నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా 2 దిక్కులు నేను ఆలోచించేదాన్ని. కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ దొంగతనం చేసినప్పుడు ఆ ఇంట్లో పోయినప్పుడు నేను ఏమనుకుంటా, నేను తప్పు చేస్తున్నా, నన్ను క్షమించండి అమ్మ అని చెప్పేసి ఇది ఒకటే అనుకొని నా మనసులో అనుకొని పోతాను.
లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే రాక్షసి. రాక్షస, ఆ రాక్షసి చెంచులక్ష్మి రాక్షస రూపం ఏ విధంగా ఉంటుంది? ఆ టైంలో అట్లా అనిపిస్తుంది సార్. ఈ బయట ఉన్నప్పుడేమో ఏదో ఒకటి చెప్పుకొని లోపలికి రావడము, మళ్ళీ బయట నుంచి లోపలికి వచ్చిన తర్వాత, లోపలికి పోయిన తర్వాత ఒకసారి తాళం పగలగొట్టి ఇంట్లో వెళ్ళగానే ఏం చేస్తావు? కిచెన్లోకి వెళ్తావా, దేవుడి గదిలోకి వెళ్తావా? లేదు సార్, కిచెన్లోకి వెళ్తా. ఎప్పుడు కూడా ముందు ఏమున్నా కానీ తినేస్తా, తర్వాత పని చూసుకుంటా సార్. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎదురుపడ్డారు ముసలి వాళ్ళు కానీ, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయరు, నమస్తే నమస్తే సలాంలేకుం బాయ్, పోతుందా ఉండు మంచిగా అని చెప్తా సార్. అలా ఎదురుపడ్డారు ఎవరైనా? ఎవరు పడలేదు సార్. సరే, ఆఖరి క్వశ్చన్ చెప్పు సంచులక్ష్మి. చాలామంది యువత అంటే ఇప్పుడు నీ కష్టం, నీ స్టోరీ వెంటే కుటుంబ సభ్యులు మీద నీ మీద ఆధారపడడంతో తప్పని పరిస్థితుల్లో దొంగగా మారాను, తిరిగి మంచి జీవితంలోకి వచ్చావు. ఇప్పుడు ఉన్న యువతకి, చాలామంది నీలాగే కష్టపడుతున్న యువతులకి, చెడు మార్గాన వెళ్ళడానికి ఆలోచించే యువతకి నువ్వు చెప్పే మెసేజ్ ఏంటి? ఏంటంటే వాళ్ళు అట్లాంటి తప్పుడు దారులలో వెళ్ళొద్దు, మంచిగా బతకడండి. మంచిగా కష్టపడి బతకడం అనేది ఒక తృప్తి, అదొకటి ఫీలింగు. ఏంటంటే మనం నిమిషాలు కొద్దిగా దొంగతనం చేసేది అదొకటి మంచిది అనుకుంటున్నారు, కానీ అది చాలా చెడ్డది. అది మనకు అవసరం లేదు. మీ కాళ్ళ మీద మీరు కష్టం చేసి బతకడమే మాకు కావాల్సింది. కానీ మా వికే సింగ్ సార్ అయితే మాకు ఈ జాబ్ ఇప్పించి ఆయనకు చాలా మేము రుణపడి ఉన్నాం సార్. ఎందుకంటే ఆయన మాకు మంచిగా చేయాలని చూస్తున్నాడు. మేము కూడా ఆయన పేరు మేము కూడా నిలబెట్టాలని చూసుకుంటున్నాం సార్.